నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ప్రజా టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి ఇప్పుడు చర్చించబోతున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు అది దేశానికే పరిమితం కాదు. దాని ప్రభావం భారతదేశ ప్రజలపై కూడా పడుతుంది. యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరగటం, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగటం, కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు పెరగటం మనం చూస్తున్నాం. అసలు యుద్ధం జరిగినప్పుడు భారతదేశంలో ఎందుకు ధరలు పెరుగుతాయి? సాధారణ ప్రజల జీవితంపై దీని ప్రభావం ఎలా తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కనిగంటి ప్రభాకర్ రావు గారు. నమస్కారం సార్. చౌదరి గారు, ఇవాళ మనం చర్చకి తీసుకున్నటువంటి అంశం ఇది ఒక దేశానికో ఒక రాష్ట్రానికో సంబంధించింది కాదు. ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి అంశం. మనకు అందిన తాజా సమాచారాన్ని బట్టి ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్లో ఆహార పదార్థాలు సప్లై చేయలేమని హైకోర్టు సెక్రటరీ గారికి తెలియజేసిన ఆ క్యాంటీన్ నిర్వాహకుడు సందీప్ శర్మ, అలాగే అయోధ్య టెంపుల్లోని ఉచిత ప్రసాదాలు, ఉచిత భోజనాలు నిలిపివేసినట్టుగా కూడా తాజా సమాచారం అందింది. అంతేకాకుండా మన హైదరాబాదులోని కట్టెలు బొగ్గులకి రేట్లు విపరీతంగా పెరిగినాయి, ఆకాశాన్ని అంటినట్టుగా వార్తలు అందుతున్నాయి. హైవేల్లో ఉండే రెస్టారెంట్లు కానీ దాబాలు కానీ ఈ గ్యాస్ కొరత వల్ల నిర్వాహకులు మూసివేయడం వల్ల ప్రయాణికులు ఆహారం అందక పిల్లలు, మహిళలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అంతని సమీక్షించిన మీదట ప్రభుత్వం వారికి ఆహార కొరతను ఎదుర్కోవటం కోసం ఆ గ్యాస్ సప్లైని వెంటనే ఆహార తయారీదారులకు అందరికీ, రెస్టారెంట్లు, హోటల్స్కి ప్రయారిటీ ఇచ్చి అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే హోటల్ ఓనర్లకు ఏం చెప్తున్నాం అంటే, అచ్చంగా గ్యాస్ మీద ఆధారపడకుండా కట్టెలు కానీ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. మన 6 ఖండాల్లో ఉన్న అన్ని దేశాలకి ఎంతో కొంత దీని యొక్క సెగ తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. దేశాధ్యక్షులు ఎప్పుడూ కూడా చర్చల ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుంది తప్ప వేరే ఆవేశాలకు పోయి యుద్ధాల దాకా వెళ్తే తప్పకుండా అందరూ నష్టపోతారు. వాళ్ళు యుద్ధం చేసిన 2-3 దేశాలే కాకుండా వాళ్ళతో సంబంధాలు ఉన్న దేశాలు కానీ, ఆ దేశాలతో వ్యాపారం చేసే దేశాలు, ఎగుమతులు దిగుమతులు చేసే దేశాలు అన్నీ కూడా ఈ యొక్క నష్టాలకు గురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మన ప్రజలు మనకేం పోయిందిలే అనుకుంటే కుదరదు. అనేక రకాల అంశాలు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ముఖ్యంగా వెంటనే ఎఫెక్ట్ అయింది ఏంటంటే, అమెరికా ఇరాన్ మీద బాంబు దాడి చేయగానే క్రూడ్ ఆయిల్ రేటు పెంచేశారు. అక్కడ ఆ దేశం పక్క నుంచి వచ్చే దారి నుంచి ఓడలు రానీకపోవటం వల్ల, సరఫరా నిలిచిపోవటం వల్ల ఈ యొక్క ఎఫెక్ట్ ఏర్పడింది. అయితే మన దేశంలో అది అప్పుడే కనపడటం లేదు, కానీ ఇతర దేశాల్లో చాలా సంక్షోభానికి గురైన మన పక్క దేశాలైన శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అలాంటి కొన్ని దేశాల్లో ఇప్పటికే దాదాపు ఆటోలు కానీ, కార్లు కానీ, విమానాలు కానీ ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్ సంక్షోభం ఎదుర్కోవటం వల్ల. మన దేశంలోకి వచ్చేటప్పటికి గ్యాస్ కొరత ఏర్పడింది. అది గతంలో సిలిండర్ బుక్ చేసే టైంను 20 రోజులకు ఉంచితే దాన్ని 25 రోజులకు పెంచారు. అయినప్పటికీ కూడా అందరికీ సప్లై కావటం లేదనే వార్తలు అందుతూ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఇబ్బందులు అప్పుడే మొదలవలేదు, కానీ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, మహారాష్ట్రలోని బాంబే కావచ్చు, ఈ 3 చోట్ల కూడా గ్యాస్ కొరత మొదలైంది. ఎక్కడో కాదు, మన దేశంలోనే. అవును, మన దేశంలోనే. ఇప్పటికే బెంగళూరులో కొన్ని హోటల్స్ బంద్ అయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో గ్యాస్, పెట్రోల్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దాంతో వాణిజ్య సిలిండర్లు దొరకక హోటళ్లు మూతపడుతున్నాయి. సిలిండర్ లభించక అరకొర హోటళ్లు టిఫిన్ల ధరలను భారీగా పెంచేసి అమ్ముతున్నారు. మన హైదరాబాద్ లోనూ ఇప్పటికే టిఫిన్ల ధరలను 5 రూపాయల చొప్పున పెంచేశారు. మరోవైపు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ కు కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ సాయంత్రం అవగానే బంక్ యజమానులు పెట్రోల్ బంకులను బంద్ చేస్తున్నారు. దాంతో పెట్రోల్ ఇక దొరకదేమోనని వినియోగదారులు ఆందోళన చెందుతూ తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు. కొన్ని హోటల్స్ కూడా మూతపడ్డాయి. మెస్సులు కావచ్చు,
చిన్న హోటల్స్ కావచ్చు, తోపుడు బళ్ళు కావచ్చు, వాళ్ళు ఈ పోటీని తట్టుకోలేక ఆ రేట్లు పెట్టలేక ఒక్కొక్క గ్యాస్ బండ, కమర్షియల్ గ్యాస్ బండ 3,500 నుంచి 4,000 వరకు పలుకుతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇవన్నీ కూడా నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టేస్తే చాలా వరకు ఈ ఇబ్బందులు ఎదుర్కోవటం వల్ల ఆ హోటల్స్ మూసేయటం, ఆ తర్వాత అందులో పనిచేసే వాళ్ళకి ఉపాధి కరువు అవటం అలా జరుగుతుంది. సరే, ఇది ఎలా ఉంటే మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే, మనం ఇతర దేశాలకి బియ్యం, కూరగాయలు, పళ్ళు, గుడ్లు ఇవన్నీ కూడా మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. అలాగే చేపలు, రొయ్యలు కూడా ఇతర దేశాలకు పంపుతూ ఉన్నాం. ఆ ఎగుమతులన్నీ ఆగిపోయినాయి. మన దేశానికి సంబంధించి గల్ఫ్ కంట్రీస్ లో సుమారుగా 1 కోటి మంది అక్కడ వివిధ రకాల వృత్తుల్లో పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అందులో ఎఫెక్ట్ అయిన కొంతమంది భయపడి అందరూ మేము వచ్చేస్తామంటున్నారు. ఒక పక్క విమానాలు లేవు, పడవలు నడవట్లేదు, ఇంధనం సరఫరా ఆగిపోయింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని, అది మెడికల్ గా ఇంకా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారికి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సుమారుగా 60-70 వేల మంది ఇప్పుడు మన దేశం చేరిపోయి ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళని ఎప్పటికి తీసుకొస్తామో, తీసుకురాగలమో లేదో కూడా ఇప్పటికేమీ అది అంతుపడతలేదు. సరే, ఇది ఎలా ఉంటే గ్యాస్ కొరత వల్ల హైదరాబాద్ లో కూడా చాలా వరకు చిన్న తోపుడు బళ్ళు కావచ్చు, క్యాటరింగ్లు కావచ్చు, కొన్ని సంక్షోభంలో ఇరుక్కున్నాయి. మన ముఖ్యంగా ఐటీ క్యారిడార్ లో ఉన్నటువంటి 10 లక్షల మంది హాస్టల్స్ లో నివసిస్తున్న 10 లక్షల మంది లేదా అక్కడ పని చేస్తున్నటువంటి వారికి ఆహారం కానీ స్నాక్స్ కానీ సప్లై చేయవలసి ఉంది. ఈ గ్యాస్ సరఫరా సరిగా లేకపోవటం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని ఆ యూనియన్ ప్రెసిడెంట్ గారు తెలియజేయటం జరిగింది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉపాధిని కోల్పోవటం లేదా ఆర్థికంగా నష్టపోవటం జరుగుతోంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయిల్ రేట్లు కానీ గ్యాస్ రేట్లు కానీ పెరుగుతున్నాయో ప్రత్యక్షంగా మనకు కనపడకపోయినప్పటికీ ఈ సరుకులు రవాణాలో కానీ ఇంకా వివిధ విషయాల్లో కానీ వాటి యొక్క ప్రమేయం ఉండటం వల్ల లాజిస్టిక్స్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువ రేటు పెరుగుతాయో ఆటోమేటిక్గా మిగతా సరుకులన్నిటి మీద కూడా ప్రభావం పడి రేట్లు కూడా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మన గృహ వినియోగంలో కూడా ఎప్పుడైతే ఇప్పుడు అయిపోయింది గ్యాస్ ఎమ్మటే తీసుకోవచ్చు కదా అనే అలసత్వం ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 25 రోజుల వరకు ఆగాలంటున్నారు. అలాంటి వారికి కరెంటునో ఇంకో దాన్నో ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితులు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇకపోతే మన దేశం ఎవరితోనూ గొడవ పడటానికి పెద్దగా ఇష్టపడదు. మన దేశాధినేత ఏం చెబుతున్నారంటే, మన ప్రధానమంత్రి గారు మీరు రాజీ పడండి, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోండి, యుద్ధం అన్నిటికీ పరిష్కారం కాదనే దాని మీదే మన స్టాండ్ ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇరాన్ మేము యుద్ధం ఆపమంటున్నాయి. ఆ దేశాధినేత చనిపోయినా ఆ తర్వాత కొత్తగా వాళ్ళ అబ్బాయిని ఎన్నుకోవటం, ఆయన గారు యుద్ధానికి కాలు దూవటం జరుగుతోంది. ట్రంప్ గారు కానీ వాళ్ళ సలహాదారులు ఏం చెప్పారంటే, మన దేశం ఆర్థికంగా చాలా నష్టపోయింది, ఇది రేపు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దాని మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి మనం యుద్ధాన్ని విరమించడం తప్ప వేరే మార్గం లేదు, ఏదో ఒక రకంగా యుద్ధాన్ని ఆపండి అని చెప్తున్నారు. ఎలా ఆపాలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు తలకాయ పట్టుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేయటం తేలికే కానీ ఆపాలంటే మాత్రం ఎలా ఆపాలి, ఏ బేసిస్ మీద ఆపాలి, ఏం సాధించామని ఆపాలి, ఇంకేం చెయ్యాల్సి ఉంది, తప్పు చేసామా, ఒప్పు చేసామా, మంచి చేసామా, ఇంక ఇది ఎవరిని అడగాలి, ఎవరు చెప్పిన మాట వినాలి, ఆ రకమైన సలహాలు సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. యుద్ధం కొంచెం శాంతించినప్పుడు కనపడ్డప్పటికీ కొద్ది రోజుల్లోనే గ్యాస్ సంక్షోభం కానీ ఆయిల్ రేట్లు పెరగటం కానీ జరిగిపోయింది. వీటన్నిటిని మనం భరించి కొద్ది రోజుల్లో సరుకుల రేట్లు కూడా పెరిగిపోతాయి, మార్కెట్లు అన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలో ఉండమని మేమందరం ప్రజలకు, మామూలు ప్రజలకు, అందరికీ, సగటు ప్రజలకి మనవి చేస్తున్నాం. సార్, ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు ఎప్పుడు ముగుస్తాయని భావిస్తున్నారు? అలాగే పెట్రోలు, గ్యాస్ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలు మరియు ఎలక్ట్రికల్ స్టవ్స్ వైపు మారటం ఎంతవరకు అవసరం? ఈ పరిస్థితుల్లో ప్రజల అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? చాలా సీరియస్ గా తీసుకోదగ్గ విషయం అండి.
ఎందుకనంటే ఇప్పుడు ఒక ఇరాను ఇజ్రాయెల్ మధ్య యుద్ధంగానే దీన్ని చూడకూడదు. ప్రక్రియ ఉన్నటువంటి మిషనరీస్ మీద కూడా వీళ్ళు దాడి చేయటం జరిగింది. మనకి గ్యాస్ లేకపోతే ఆయిల్ రేట్లు పెరిగినాయనే మనం బాధపడుతున్నాం. వాళ్ళకి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితులు నేడు ఉన్నాయి. ఇకపోతే మన దేశానికి వచ్చేటప్పటికి ఎట్లుందంటే, మన టౌన్లో తీసుకుందాం. మనం పొద్దున్నే మన స్టూడియోకి బయలుదేరేటప్పుడు నేను ఇంటికా టిఫిన్ చేయకుండా బయలుదేరాను. బయటకు వచ్చినాక చూద్దామంటే ఎక్కడ చూసినా చిన్న చిన్న హోటల్స్ కానీ, తోపుడు పళ్ళు కానీ, స్టాల్స్ కానీ అన్ని మూతపడి ఉన్నాయి. ఎక్కడో దూరంగా దాదాపు ఒక అరగంట ఎదిగిన తర్వాత ఒక చిన్న స్టాలు, విపరీతమైన జనం క్రౌడ్ అక్కడ ఉంది. ఏంటని అడిగితే గ్యాస్ సంక్షోభం వల్ల, దొరకపోవటం వల్ల అందరూ మానేశారండి, మూసేశారు, ఇక్కడ ఒక్కసారి దొరుకుతున్నాయండి అన్నారు. సరే, నేను దోశ ఒకటి ఆర్డర్ చేశాను. సారీ అండి, దోశ కానీ పూరీలు కానీ సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నాం, ఓన్లీ ఇడ్లీ మాత్రమే ఉంది, అది కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నాం అండి, మీకు ఇష్టం అయితే అవి సప్లై చేస్తాం అన్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ నష్టాన్ని బేర్ చేయడంతో పాటు చాలా ఇబ్బందులు పడతాం. మనం లగ్జరీస్కి వెళ్ళొద్దు, ఖర్చులు తగ్గించుకోండి. పెళ్లిళ్ళు కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, ఇవాళ లగ్జరీగా చేసేటువంటి పరిస్థితులు లేవు. మన ఆర్థికంగా కూడా కొన్ని ఆదాయాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు జొమాటో, అలాగే స్విగ్గీ, లేకపోతే హోటల్లో పనిచేసే వాళ్ళు కానీ, మెస్సల్లో పనిచేసే వాళ్ళు కానీ, తోపుడు బళ్ళు యొక్క ఉపాధి పొందుతున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా క్యాటరింగ్లో పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా దాదాపుగా ఉపాధి కోల్పోయే దశలో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ మూసేశారు కాబట్టి వాళ్ళు ఉపాధి కోల్పోయి, ఆదాయాన్ని కోల్పోయి, వాళ్ళు దిక్కు తోచగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనంటే మన దేశం ఆయిల్ కానీ, గ్యాస్ కానీ దాదాపుగా 90% దిగుమతి చేసుకుని, ఆ దిగుమతి అయిన దాన్నే వాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఏదో ఒక రకంగా రష్యా వాళ్ళు మనకి ఇస్తాను అన్నప్పటికీ, అమెరికా తెచ్చుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ కూడా మనం తెచ్చుకుందామంటే అక్కడ ఆ జల మార్గాల్ని మూసేయటం జరిగింది. వాళ్ళందరినీ భయపెడుతున్నారు. సరే, మన జోలికి రాకపోవచ్చు, కానీ అది ప్రారంభం కావటానికి, మనం భయం లేకుండా ముందుకు రావటానికి, లోడ్ కావటానికి, అక్కడి నుంచి వచ్చి దిగుమతి కావటానికి మధ్య కొంత సమయం పట్టే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దానికి రక్షణ కూడా చూసుకోవాలి. ఇన్సూరెన్స్లు అవి కూడా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ సరైన తర్వాత మనకి ఇవన్నీ కూడా సర్దుకునే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే యుద్ధం ఎప్పటి వరకు జరుగుతోంది, ఇప్పుడు ఏ దశలో ఉంది అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఒక ఇరాన్కి, తర్వాత ఇజ్రాయెల్కి తప్ప మిగతా దేశాల వాళ్ళందరికీ భయంగానే ఉంది. యుద్ధం చేయాలనే తలంపు లేదు, యుద్ధం ఆపేయాలని ఉంది. ముఖ్యంగా మనకి వీళ్ళందరూ కూడా యుద్ధం పోవాలని కోరుకుంటున్నారు. గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా అతలాకుతలం అయిపోయినాయి, చాలా నష్టపోయారు. వాళ్ళ యొక్క రకరకాల వ్యాపార భవనాలు కానివ్వండి, టూరిజం ప్లేసెస్ కానివ్వండి, విమానాశ్రయాలు కానివ్వండి, డీసాలినేషన్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దెబ్బతినేసి ఉన్నాయి. సరే, వాళ్ళ పని సంగతి అలా ఉంటే వాళ్ళ ద్వారా ఆయిల్ మనకు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు నేడు ప్రపంచంలో ఉండగా మన దేశానికి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే ఖర్చులు తగ్గించుకోవటం, ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకోవటం. ఉదాహరణకి గ్యాస్కు బదులుగా ఎలక్ట్రికల్ కరెంటును మనం వాడుకోవాల్సి ఉంది. కరెంటు స్టవ్లు కావచ్చు, లేకపోతే మన ఇండక్షన్ స్టవ్స్ కావచ్చు. ఇవి వాడటం వల్ల వంట చేసుకునేటి కుటుంబంలో, ఇళ్లలో, లేకపోతే చిన్న చిన్న క్యాటరింగ్స్లో, కర్రీ పాయింట్స్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవచ్చు. ఇకపోతే వెహికల్స్లో వచ్చే ఆయిల్ గురించి కానీ, లేకపోతే మన హైదరాబాద్లో దాదాపుగా 1,50,000 ఆటోలు ఉన్నాయి, అలాగే కొన్ని కార్లు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ గ్యాస్ కూడా సప్లై కాని పరిస్థితులు ఉండవచ్చు. ఇప్పటి వరకు బాగున్నా ముందు ఉండవచ్చు. ఇప్పటికే క్యూ లైన్లు చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనం ఎలక్ట్రికల్ కార్ల వైపు, ఆటోల వైపు మొగ్గటం తప్ప వేరే మార్గం లేదు. దాన్ని మీరు తప్పనిసరిగా అనుసరించాలి, ఆలోచించాలి, అవి కొనుక్కోవాలి. స్కూటర్లు కానివ్వండి, బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి,
లేదా స్టవ్లు కానివ్వండి, అన్ని ఎలక్ట్రికల్ మీద ఆధారపడటం వల్ల మన దేశం స్వావలంబన దిశగా ఎదుగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బాధ తప్పుతుంది. అక్కడ యుద్ధాలు జరిగినా, ఏ సంక్షోభం వచ్చినా మనం ఆ బాధల్ని అధిగమించాలంటే ఇంతకంటే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. కాబట్టి వీటిని ఇప్పుడు ఇంధనాల్లోకి వచ్చేటప్పటికి మన దేశంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి, దానికి కరువు లేదు కాబట్టి, ఎక్కువ కన్జంప్షన్ ఉండేది కూడా, కరెంట్ అవసరం కూడా వేసవకాలమే ఉంటుంది కాబట్టి, మనం సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునే దశగా ఆలోచించితే బాగుంటుందని అందరూ మన ఇళ్ల మీద, వ్యాపార పరమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లోను, కాలేజీల్లోనూ, క్యాటరింగ్ల వాళ్ళు అందరూ కూడా సోలార్ వైపు మళ్ళాలని, ఈ గ్యాస్ కొరతను అధిగమించాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. పోతే యుద్ధం వరకు వచ్చేటప్పటికి దాన్ని కరెక్ట్గా ఎవరు చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. చేసేవాడు కూడా చెప్పలేడు. ఎందుకనంటే రష్యా ఉక్రెయిన్ మధ్య అదెంతండి, రష్యా ముందు ఉక్రెయిన్ ఎంతసేపు ఉంటుంది, ఒక వారం 10 రోజులు అయిపోతుంది అన్నారు. 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఆగలేదు. అలాగే ఇది కూడా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఇంతసేపట్లో ఆగుతుందని కూడా చెప్పడానికి అవకాశం లేదు. అది ఒక వారం రోజుల్లో ఆగిపోవచ్చు, లేకపోతే కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు అది యుద్ధం జరుగుతూనే ఉండవచ్చు. మనం మన ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్ళటం, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం, ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవటం తప్ప మనకు వేరే మార్గం లేదు. ఇప్పుడు ఉపాధి కోల్పోయిన వారు కూడా ఈ సంక్షోభం నుంచి ఎదుర్కోవాలంటే ఈ ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ, ఎలక్ట్రికల్ కన్జంప్షన్ పెంచుకుంటే తప్ప, ఎలక్ట్రికల్ కార్లు, ఆటోలు, బైకులు అవన్నీ తీసుకుంటే మనం ఆ ద్వారా ఉపాధి పెంచుకోవడానికి అవకాశం ఉంది. విదేశాల మీద ఆధారపడే సంఖ్య తగ్గుతుంది. విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ తప్పకుండా వీటన్నిటిని పాటించగలరు. పోతే కొన్ని కుటుంబాల్లో వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులంతా అనవసరంగా వృధాగా ఈ సంక్షోభం ఎటువైపు పోతుందో, ఏ రేట్లు పెరిగిపోతాయో అని గ్యాస్ బండ్లు బ్లాక్లో కొందామా, లేకపోతే సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టేసుకుందాం, అవసరం లేని అన్ని కొనేసేస్తున్నారు. అలా కాకుండా మీరు భయపడకుండా ఉండండి, ధైర్యంగా ఉండండి. మన ఆహార పదార్థాలకు మన దేశంలో కొరత లేదు. ఇవాళ వరకు ఆయిల్ కానీ దాదాపుగా 65 రోజులకి సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. గ్యాస్ కొంచెం నిల్వ తక్కువ ఉన్నప్పటికీ సరఫరా రష్యా నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఏది ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలకి ఆ మార్గాలకి సంబంధించిన అంశాల మీద ఖర్చు పెట్టండి తప్ప అనవసరంగా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మీరు ప్యానిక్ అయిపోయి అనవసరంగా కృత్రిమ కొరతను సృష్టించవద్దు. వ్యాపారులకి ఒక అవకాశం ఇవ్వద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సూచనలన్నీ గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. జై హింద్, జై భారత్.